ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది, ఆ మోసం అనేది అది ఇప్పటి నుంచి వచ్చినది కాదు. పుట్టుకతోనే చంద్రబాబు నాయుడు గారికి రావడం జరిగింది. కాబట్టి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్పేవారు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు నిజము చెప్పినా కూడా ఆయన తల 1000 ముక్కలు అవుతుందని చెప్పి మునీశ్వరుని శాపం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన నిజం చెప్పడు అనేది రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అప్పుడు ఆ రోజుల్లోనే. కానీ అది అక్షరాల నిజం అవుతా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన నిజాలు మాట్లాడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మరి ఈరోజు ఎన్నికల ముందు ఈ యొక్క అధికారం కోసం ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం కోసం ఎన్ని హామీలు అంటే అలివిగాని హామీలు, దాదాపు 143 హామీలు ఇచ్చినాడు. ఈరోజు హామీలన్నీ కూడా మీరు నెరవేర్చండి, మీకు ఓటేసినాం, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినాం, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉంటే భయం వేస్తుంది, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం వేస్తూ ఉంది అని చెప్పి మళ్ళీ మాట మారుస్తూ ఉన్నారు. అంటే ఆ రోజుల్లో ఈ యొక్క అధికారం కోసం, మీరు ఈ యొక్క సంపాదన కోసం ఆ రోజు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పథకాలు అమలు చేయమంటే భయం వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ మంత్రివర్గంలోని మంత్రులు ఈ పథకాలన్నీ ఇచ్చే ఈ రాష్ట్రాన్ని అందేవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి 6 అడుగుల ప్రజాభావుడు అచ్చెన్న గారు చెప్తారు. మరి ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా ఆ యొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఏదో వచ్చినప్పుడు ఎవరైనా కూడా ప్రజలు ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ యొక్క పథకాల గురించి మీరు పలాని పథకం ఒకటి కూడా అమలు చేయలేదు, మీరు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు అని చెప్పి ఏది ప్రశ్నించి కూడా వాళ్ళ మీద 2 రాజ్యాంగం అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీకు తెలుసు, గత ఎన్నికల సమయంలో నేను ఈ గ్రామానికి కూడా రావడం జరిగింది. ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా చెప్పాం, అయ్యా మీరు మోసపోవద్దు, గత 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన 14 సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసిన పరిస్థితి లేదు, మరొకసారి మోసం చేసేదానికి వస్తా ఉన్నారు, దయచేసి నమ్మొద్దు, మోసపోవద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ హామీలు ఇస్తా ఉన్నాడు, ఇంకా ఎంతమందికి అంతమందికి పథకాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి అటువంటి వాళ్ళకు మేము ఓటేస్తే మాకు లబ్ధి చేకూరుతుందని చెప్పి ప్రజలు, ఎందుకంటే ప్రజలు ఆశావాహులు కాబట్టి మీరు వెజిటేరియన్ తింటారా లేకపోతే బిర్యానీ తింటారంటే, మీరు పప్పన్నం తింటారా బిర్యానీ తింటారంటే ఎవరు కూడా బిర్యానీ తింటామంటారు కానీ పప్పన్నం తినే పరిస్థితి లేదు. ఆ విధంగా ప్రజలు కూడా బిర్యానీ వైపే ఉప్పు చూపినారు. మరి ప్రజలు మరి బిర్యానీ తిన్న తర్వాత ఈరోజు అసలు రూపం తెలిసిపోయింది. ఇది ఒకసారి మాత్రమే ఎన్నికల టైంలో మాత్రమే బిర్యానీ పెడతారు, ఇప్పుడు మళ్ళీ పప్పన్నం చేస్తారు, కారణమన్నం జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇచ్చిన హామీలు ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు అమ్మఒడి ఇస్తా ఉన్నారు. ఈరోజు మీరు చేస్తున్న దుర్మార్గులని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు కొంతమందికి అయితే 8,000 ఇస్తా ఉన్నారు, కొంతమందికి అయితే 13,000 ఇస్తా ఉన్నారు. అది కూడా చాలా మందికి ఏ గ్రామానికి వెళ్ళినా మాకు అమ్మఒడి రాలేదు, తల్లి వందనం రాలేదని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతుల పరిస్థితి చూస్తే చాలా అగమ్యగోచరంగా ఉంది.
ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పొగాకు పేరు 18,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పొగాకు పేరు అమ్మితే ఈరోజు 4,000 రూపాయలకు పొగాకు పేరు అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా మిర్చి పంట దాదాపు 2,700 రూపాయలు అమ్మిన మిర్చి ఈరోజు కేవలం 80 రూపాయలుగా అనే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా శనగలు అదే పరిస్థితి ఉంది, జొన్నలు అదే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒడ్లు గతంలో 2,600 రూపాయలు అమ్మిన ఒడ్లు ఈరోజు 1,300 రూపాయలు కట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విధంగా ఏది చూసినా కూడా రైతులకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేయడం జరిగింది. మరి అన్యాయం చేయడమే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి అన్నిటికీ కూడా అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఎక్కడైనా కూడా అధిక వర్షాలు కానీ ఏదైనా కరువు వచ్చి వర్షాలు లేక పంటలు ఎండిపోతే కానీ ఈ యొక్క క్రాప్ డ్యామేజ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి గ్రామంలో కూడా లక్షలాది రూపాయలు ప్రభుత్వం ద్వారా కూడా ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన గుంటూరు పరివాహక గ్రామాలు మన కోయిలకొండ మండలంలో చాలా వరకు గ్రామాలు ఉన్నాయి. ఈ గుంటూరు పరివాహక గ్రామాల్లో కూడా ఎప్పుడు వర్షం వచ్చి ఈ యొక్క గుండు ఎప్పుడు ఉప్పొంగినా కూడా ఖచ్చితంగా గ్రామాలకు నష్టం జరిగినప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు చూడండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత